హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెజ్లోకి కానీ నాన్ వెజ్లోకి కానీ గరం మసాలా వేస్తే టేస్టీగా ఉంటుందండి. దాని గరం మసాలా ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ధనియాలు ఒక 50 గ్రాముల ధనియాలు, తర్వాత జీలకర్ర కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, స్టార్ పువ్వు, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు ఒక 10 లవంగాలు, యాలకులు ఒక 2, చెక్క మీరు ఎంత వేసుకోదలుచుకుంటే అంత చెక్క టేస్ట్గా తగ్గట్టు, షాజీరా వేసి వీటిని సిమ్లో ఒక 10 నిమిషాలు వేయించాలి. సన్నగా వేయించాక స్టవ్ కట్టేసే ముందు కొంచెం గసాలు కూడా వేసుకొని స్టవ్ కట్టేయాలండి. ఎందుకంటే గసాలు ఊరికే మాడిపోతాయి కాబట్టి దించే ముందు వేసుకుంటే సరిపోయిద్ది. అంతే ఫ్రెండ్స్, గరం మసాలా రెడీ. దేంట్లో అయినా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో అండి, ఈరోజు క్యాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీ చూద్దామండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో దోరగా వేపుకోవాలి. తరువాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం పసుపు, వేసి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా కాచిన నీళ్ళల్లో వేసుకున్న క్యాలీఫ్లవర్ని తీసుకొని దీంట్లో వేయాలండి. పసుపు, ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో వేసాను. క్యాలీఫ్లవర్ని తీసి దీంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇది ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా ఫ్రెండ్స్. హోమ్ మేడ్ గరం మసాలా ప్రాసెస్ మినీ వ్లాగ్లో నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత కొంచెం ఒక అర గ్లాసు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అంతే, క్యాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీ ఎమ్మీగా సూపర్గా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.